కడపలో పట్టపగలు కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన కలకలం రేపింది. కడప ఎల్ఐసి డివిజన్ కార్యాలయంలో వాలంటీర్ భవానీ శంకర్ దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలో ఉన్న భవానీ శంకర్ ను మల్లికార్జున అనే వ్యక్తి కొడవలితో దాడి చేయగా భవానీ శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. భవానీ శంకర్, మల్లికార్జున ఇద్దరు ఎల్ఐసిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు. హారెల్ సంస్థ టీం లీడర్ గా మల్లికార్జున పనిచేస్తున్నారు. ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. ఆ కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఏమైంది? పడిపోతానే మా ఇంటి ముందు నుంచి అయిపోయేస్తాను. ఏమైంది సార్? మా వారికి బాగున్నాడు. గుజ్జల మల్లికార్జున, ఇతని వయసు 40 సంవత్సరాలు. ఇతను మన రాజీవ్ పార్క్ ఎదురుగా ఉంటాడు, కడప సిటీ. ఇతను ఆర్యన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఒక డిజిటలైజేషన్ కంపెనీలో వర్క్ చేస్తాడు. ఇతను గడిచిన 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. వీళ్ళు డిజిటలైజేషన్ ఆఫ్ ఎల్ఐసి పాలసీస్ ఇవన్నీ కూడా ఆ కంపెనీ ద్వారా వీళ్ళు అసిస్ట్ చేస్తారు ఎల్ఐసికి. సో ఇందులో భాగంగా ఇతనితో పాటు భవానీ శంకర్ అని ఇతను కూడా నిరంజన్ నగర్లో ఉంటాడు. వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నారు. ఇతని దగ్గర ఈ టీం లీడర్ మన మల్లికార్జున దగ్గర 6 ఇయర్స్ నుంచి ఇతను పనిచేస్తున్నాడు. ఈ భవానీ శంకర్కి తర్వాత ఈ మల్లికార్జున చంపిన అతనికి వీళ్ళిద్దరి మధ్య ఒక ఇల్లీగల్ ఇంటిమసీలో ఒక ఏదో చిన్న మనస్పర్ధలు ఉండడంతో ఈరోజు అతను ఆఫీస్ వర్క్ రమ్మని చెప్పి మార్నింగ్ ఇతనికి కాల్ చేయడము. ఈ గుజ్జల మల్లికార్జున ఎవరైతే చంపారో అతను రంజిత్ కుమార్ అనేటటువంటి ఆటో డ్రైవరు ఇక్కడ దీంట్లో ఈ స్కానింగ్ సెంటర్లో పనిచేస్తారు. అతని యొక్క హెల్ప్ తీసుకొని ఈరోజు అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పి రూమ్లో ఆఫీస్కి రమ్మని చెప్పి వర్క్ గురించి మాట్లాడదామని చెప్పి సడన్గా అతన్ని అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేయడంతో అతను చనిపోయారు. ఈ ఇల్లీగల్ ఇంటిమసీ అనేటటువంటి మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ఇంకా దాని మీద మేము కేసు మచ్చుకత్తితో